కాంపౌండ్ వాల్ కూడా అక్కడక్కడ కూలిపోయి ఇది కొన్ని దుష్ట శక్తులు ఆర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సాయంత్రం పూట ఇక్కడ ఈ పాఠశాల ప్రాంగణంలోకి వచ్చి కొంత ఇబ్బంది పెడుతున్నారనేటువంటి సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇక్కడ చదువుకున్నటువంటి బాలికలు భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి మీ భవిష్యత్తు బాగుండాలని మీరు చదువుకొని ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మేమంతా ఆశిస్తా ఉన్నాం. అందుకే మీ క్షేమం గురించి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన ప్రభుత్వంగానే ఈరోజు ఇక్కడ మీ అందరికీ కలిసి ప్రాంగణం చూడటానికి వచ్చాం. నాతో పాటు పెద్దలంతా కూడా వచ్చారు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విశాలమైనటువంటి భవంతులు చూస్తూ ఉంటే వీటన్నిటినీ కొద్దిగా రిపేర్ చేసుకొని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉన్నదని చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తప్పనిసరిగా ఈ భవనాలకు సంబంధించిన రిపేర్స్ కూడా మనం చేసుకోవాలి. ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా ఉండేట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా పరిశీలన చేయమని చెప్పి నేను సంబంధిత మంత్రి గారికి అధికారులకు కూడా సూచిస్తాను. అట్లాగే ప్రస్తుతానికి ఇమ్మీడియట్ గా అసాంఘిక శక్తులు ఈ పాఠశాలలోకి రాకుండా ఈ పాఠశాలకు సంబంధించిన స్థలం ఆక్రమణకు కూడా గురి కాకుండా భవిష్యత్ తరాలకు అందించడానికి కావాల్సిన విధంగా ఉండేటట్టుగా చుట్టూ కాంపౌండ్ వాల్ని పూర్తిగా నిర్మించుకోవాలి ముందు సెక్యూరిటీ కోసం. దానికి సంబంధించి దాదాపు 5 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి గతంలోనే అడిగితే ఎస్టిమేషన్స్ చేపించి నాకు చెప్తా ఉన్నారు. సో ఈ సందర్భంగా ఈరోజు చూసిన తర్వాత మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాం. వెంటనే 5 కోట్ల రూపాయలు ఈ పాఠశాల కాంపౌండ్ వాల్ కట్టుకోవటానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం. 5 కోట్ల రూపాయలు కూడా ఎనర్జీ శాఖ నుంచి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 5 కోట్లని వెంటనే శాంక్షన్ చేస్తా ఉన్నాం. వెంటనే టెండర్ పిలిచి కాంపౌండ్ వాళ్ళు వెంటనే కట్టడం కోసం కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మా సిఎండి ఇక్కడే ఉన్నారు. వారికి వెంటనే సంబంధిత పత్రాలని శాంక్షన్ చేసి రిలీజ్ చేస్తారు. పోతే లోపల ఉన్నటువంటి బిల్డింగ్స్ సంబంధించి కూడా నేను సంబంధిత మంత్రి గారికి అధికారులకు కూడా చెప్పి ఇక్కడ పంపిస్తాను. నేను ఒకసారి అన్నింటినీ చూసి ఎంతవరకు రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఏం చేసుకోవడానికి వీలవుతుందో చూసి అంచనాలు వేసి ప్రపోజల్స్ తెప్పించుకొని వాటికి కూడా సాధ్యమైనంత మేరకు నిధులు కేటాయిస్తామని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ పిల్లలందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీ అందరి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీ భవిష్యత్తు మా బాధ్యత. మీ భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిధులు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉందని స్వాతంత్రం రాకముందే ఆనాటి